హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలనే కోరుకుంటూ మరి ఎప్పటిలాగే ఇవాళ కూడా ఒక సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. మీరు మన ఛానల్లో వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మీ ద్వారా ఓ 10 మందికి ఈ వీడియో చేరుతుంది, ఇంకా చాలా మోటివేషన్ ఇస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం మన దెయ్యాల ప్రపంచంలోకి. ఈ రియల్ ఘోస్ట్ ఎక్స్పీరియన్స్ కర్ణాటకలో ఉంటున్న మా ఫ్రెండ్ వాళ్ళ అక్కకి జరిగింది. ఇక్కడ వాళ్ళ నిజమైన పేర్లను మార్చడం జరిగింది. ఈ స్టోరీ ఫుల్ హారర్గా, చాలా సస్పెన్స్గా ఉంటుంది. సో అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మాతంగికి ఎందుకో 2-3 రోజులుగా తనను ఎవరో గమనిస్తున్నారు అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే చుట్టూ చూస్తే ఎవరూ కనిపించరు. కానీ ఎవరో తన వెనకాలే ఉండి తనని గమనిస్తున్నారనే ఫీలింగ్ ఆమెను వేధిస్తుంది. తను ఒంటరిగా కూర్చుని చదివేటప్పుడు, ఆఫీసులో పని చేస్తున్నప్పుడు కూడా వెనక ఎవరో ఉన్నట్టు అనుభూతి కలిగేది తనకి. ఈ అనుభవాలు ఆమెకు భయం పుట్టించలేదు, కానీ ఎవరో తనను సీక్రెట్గా గమనిస్తున్నారన్న ఫీలింగ్ మాత్రం ఆమెకు తరచూ ఇబ్బంది కలిగించేది. అయితే ఎందుకు ఇలాంటి అనుభూతి కలుగుతుంది అని తెలుసుకోవడం మాత్రం తనకు సాధ్యం కాదు. మాతంగి ఒకరోజు ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళగానే, అమ్మా, నాకు చాలా అలసటగా ఉంది, ప్లీజ్ కొంచెం కాఫీ తీసుకొచ్చి ఇవ్వమ్మా, నేను గదిలో ఉంటాను అని చెప్పి తన గదిలోకి వెళ్తుంది. గదిలోకి వెళ్లి తన బెడ్ పైన కూర్చుని ఏదో ఆలోచనలో ఉండగా పనివల్ల కలిగిన అలసట వలన ఆమెకు నిద్ర వచ్చినట్టుగా అనిపించి తన కళ్ళు 2 మూసుకుంటుంది. అప్పుడే తన నుదుటిపైన ఎవరో చేయి పెట్టినట్టు అనిపిస్తుంది. మాతంగి అమ్మ అని ఆ చేతిని పట్టుకుంటుంది. సరిగ్గా అదే సమయానికి మాతంగి వాళ్ల అమ్మ గది తలుపులు తీసుకొని లోపలికి వస్తుంది. మాతంగి ఆ తలుపు శబ్దానికి వెంటనే లేచి కూర్చుంది. అమ్మ ఇప్పుడు గది తలుపులు తీసుకువస్తుంటే నా నుదుటిపైన చేయి పెట్టింది ఎవరు అని చుట్టూ చూసింది. మాతంగి వాళ్లమ్మ, ఏమైంది నీకు, అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా, నా నుదుటిపైన ఎవరో చేయి పెట్టినట్టుగా అనిపించింది అంది. మాతా, నీకు చాలా అలసటగా ఉండటం వల్ల అలా అనిపించి ఉంటుంది, పైగా నిద్రలో ఉన్నట్టున్నావు, నువ్వు ముందు రెస్ట్ తీసుకో. ఎప్పుడు పని పని అని నిద్ర లేకుండా పని చేస్తుంటావు. మాతంగి, అమ్మా, నీకు ఇంకేం పేర్లు దొరకలేదా? నాకెందుకు ఇలాంటి పేరు పెట్టావు? అందరూ నన్ను మాతా మాతా అంటూ ఉంటే చూసే వారంతా నేనొక పెద్ద యోగిని, వారంతా నా శిష్యులేమో అని అనుకుంటారు. అలా అనకు మాతా, ఇది కూడా మంచి పేరే. సరే, కాఫీ తాగి పడుకో అని చెప్పి కాఫీ ఇచ్చి వాళ్ల అమ్మ వెళ్తుంది. మాతంగి కాఫీ తాగి పడుకుంటుంది. మళ్ళీ తన నుదుటిపైన ఎవరో చేయి పెట్టినట్టుగా అనిపించింది. ఇది నిజమా లేక నా భ్రమ అని ఆ నిద్ర మైకంలోనే అనుకుంటూ ఉంటుంది. అలా నిద్రలో అనుకుంటూనే గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఇక అస్సలు స్టోరీ ఇప్పుడే మొదలవుతుంది. సో వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అలా గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా మొబైల్ గట్టిగా రింగ్ అవ్వడంతో ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. మొబైల్ తీసి హలో అంటుంది. అటువైపు నుండి, మాతా, నేను అమ్మని, నేను మీ ఆంటీ సుధా వారింటికి వచ్చాను, నువ్వు మంచి నిద్రలో ఉన్నావని లేపలేదు. ఇక్కడ వీరి ఇంట్లో పూజ ఉంది. ఈ పూజ అయిపోయేలోపు రాత్రి 10 లేక 11 గంటలు అవ్వచ్చు, పర్వాలేదా అని అడిగింది. ఓకే అమ్మా, ఏం పర్వాలేదులే అని గడియారం వైపు చూస్తుంది. రాత్రి 9 అవుతూ ఉంది. మాతంగికి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టట్లేదు. తర్వాత పడుకుందామని లేచి తన గది నుండి హాల్లోకి వచ్చింది. ఇంట్లో తాను తప్ప ఇంకెవ్వరూ లేరు. వాళ్ల నాన్న ఏదో పనివల్ల ఒక వారం రోజులపాటు బయట ఊరికి వెళ్లారు. మాతంగి భోజనం చేసి టీవీ ముందు కూర్చుని ఏదో సినిమా చూస్తూ ఉంటుంది. అలా టీవీ చూస్తుండగా ఉన్నట్టుండి ఇంట్లో కరెంట్ పోయింది. ఇంట్లో ఇన్వర్టర్ ఉన్నా కూడా లైట్లు వెలగట్లేదు. మాతంగి ఛీ, ఇన్వర్టర్కి ఏమో అయ్యింది అనుకుంటూ నిదానంగా లేచి ఆ చీకట్లోనే అగ్గిపెట్ట ఉన్న చోటికి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి అగ్గిపెట్ట తీసుకుంది. అందులో నుంచి ఒక అగ్గిపుల్ల తీసి వెలిగించి, ఇప్పుడే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అక్కడే గోడ పక్కన టేబుల్పై పెట్టిన
క్యాండిల్ను వెలిగేస్తుంది. ఇక హాల్లోకి వెళదామని వెనక్కి తిరుగుతుంది. అంతే, అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసిన మాతంగికి గుండె ఆగిపోతుంది. క్యాండిల్ వెలిగించి వెనక్కి తిరిగినప్పుడు తనకి ఒక్క అడుగు దూరంలో ఒక భయంకరమైన ఆకారం నిలబడి ఉంది. ఆ భయంకరమైన రూపాన్ని చూసిన మాతంగికి ఇది నిజమా, కలా అని అనుకుంటూ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది. కాని అక్కడ ఎవరు కనిపించరు. అయినా మాతంగికి మాత్రం ఆ భయంకర రూపాన్ని చూసినప్పటినుంచి భయంతో వణుకు వస్తూనే ఉంది. చేతిలో క్యాండిల్ గట్టిగా పట్టుకుని చుట్టూ జాగ్రత్తగా చూస్తూ, నేనే ఏదో భ్రమపడ్డాను, ఇక్కడ ఏమీ లేదు, అనవసరంగా ఎక్కువ భయపడ్డాను అని అనుకుందో లేదో మరుక్షణంలో ఎవరో ఆమె చేతిలో ఉన్న క్యాండిల్ని ఉఫ్ అని ఊదారు. మాతంగికి ఊదిన శబ్దం స్పష్టంగా వినిపించింది. తన ఎదురుగా ఎవరు లేరు, ఇంట్లో కూడా ఎవరూ లేరు. వాళ్ల అమ్మ బయటకు వెళ్లేటప్పుడు బయట నుంచి డోర్ లాక్ చేసుకుని వెళ్ళింది. అలాంటప్పుడు లోపలికి రావడానికి ఎవరికూ వీలు కాదు అనుకుంటూ టేబుల్ పైన పెట్టిన అగ్గిపెట్టె తీసుకొని ఇంకో అగ్గిపుల్ల వెలిగించింది. వెంటనే మళ్లీ ఉఫ్ అని ఊదిన శబ్దం వచ్చింది. అంతే, ఈసారి మాతంగికి అర్థమైంది ఆ ఇంట్లో తను మాత్రమే కాదు, ఇంకా ఎవరో ఖచ్చితంగా ఉన్నారు అని. అప్పుడు తను కొంచెం ధైర్యం తెచ్చుకుని నాతో ఆట్లాడకండి అని అంటుంది. కాని ఆమె మాటలకు అక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సరిగ్గా అప్పుడే కరెంటు వస్తుంది. మాతంగికి కొంచెం ధైర్యం వచ్చి హాల్లో ఉన్న సోఫా దగ్గరకు వెళ్లి కూర్చుంటుంది. తాను అలా కూర్చుందో లేదో వెంటనే మళ్లీ కరెంట్ పోతుంది. అయ్యో దేవుడా, అస్సలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అనుకుని నేను టేబుల్ దగ్గరికి వెళ్లి మళ్లీ క్యాండిల్ వెలిగిస్తే మళ్లీ ఆ భయంకరమైన ఆకారం నాకు కనిపిస్తే నా పరిస్థితి ఏంటి అని భయంతో వణుకుతూ మాతంగి కూర్చున్న చోటు నుంచి పైకి లేవలేదు. ఆమె అలా అనుకుంటూ ఉండగా టేబుల్ పైన ఉన్న క్యాండిల్ దానంతటా అదే వెలిగింది. మాతంగి భయంతో ఏమిటి ఈ విచిత్రం, క్యాండిల్ దానంతటా అదే ఎలా వెలుగుతుంది అని భయంతో అలా ఆ క్యాండిల్ వైపు చూస్తూనే ఉండిపోయింది. క్షణక్షణానికి ఆమెలో భయం పెరుగుతూనే ఉంది. క్యాండిల్ ఆరిపోలేదు. ఆమె దానినే చూస్తూ ఉంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. నిశ్శబ్దం కూడా ఇంత భయంకరంగా ఉంటుందని తనకు అప్పుడే అర్థమైంది. క్యాండిల్లో ఏమీ మార్పు లేకపోవటంతో ఆమె సోఫా మీద ఆరాంగా కూర్చుని ఉంది. ఎందుకో ఒకసారి తన కుడి వైపుకి తిరిగింది. అంతే. పార్ట్ 2 వీడియో కోసం ఈ వీడియోకి 100 లైక్స్ కంప్లీట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని యథార్థ సంఘటనల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు మీరు ప్రీవియస్ వీడియోస్ చూడనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న ఎండ్ స్క్రీన్లో క్లిక్ చేసి చూడండి.